అక్కడ సౌండ్ బంద్ చేయమని. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పత్రికా సోదరులకు నమస్కారం తెలియజేసుకుంటూ, మనందరికీ తెలుసు వికారాబాద్ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 34 వార్డుల లోపల కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. ఈరోజు మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంటే ఆయన సూచనల మేరకు ఆదేశానుసారం ఆయన ఒకటే చెప్తున్నాడు, రాష్ట్రం అంతటా కూడా కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయి. ఎందుకంటే మన అందరికీ కూడా తెలుసు, ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కూడా నిర్విరాంగంగా నిరంతరం ప్రజల సేవకు అంకితమైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం చేసిన 5 లక్షల కోట్లు, మరి దానికి రుణం అప్పు నెలకు 7,500 కోట్ల రూపాయల అప్పు కట్టుకుంటూ సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుపోతున్న గొప్ప వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినందుకు గర్వకారణంగా భావిస్తూ ఈరోజు వికారాబాద్ ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికలు చాలా జోరుగా ప్రచారం జరుగుతున్న సందర్భంలో మనం అందరం గమనించాలి. ఒకటి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గారికి నిజంగా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఎవరికి కూడా టికెట్లు అలా రికమెండ్ చేయలే. సర్వేల ఆధారంగా సర్వేలు ఎవరికి చూపిస్తే వాళ్ళకే టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవ్వరు కూడా రెబల్స్ లేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ పార్టీ కాబట్టి అందరు కూడా ఎవరికి టికెట్ వచ్చినా మేమందరం చేస్తామని చెప్పి మరి అందరు ముందుకు వచ్చిన సందర్భంలో ఈరోజు వికారాబాద్ 34 వార్డులలో ఒకటే చెప్తున్నా, అందరి పట్టణ ప్రజలకు అందరికీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ మనది ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి స్పీకర్ గారు ఉన్నారు. తర్వాత ఇక్కడ స్పీకర్ గారి కుమార్తె అయినటువంటి గడ్డం అనన్య చైర్మన్ కాబోతుంది. కాబట్టి మరి ఇక్కడ కౌన్సిలర్గా నేను నిలబడ్డా, పక్కకు రంగరాజు 30 వార్డు, మళ్ళీ అక్కడ దుద్యాల లక్ష్మణ్. అంటే ఈ 3 వార్డుల లోపల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మరి రంగరాజు కూడా యువ నాయకుడు, గత 5-10 సంవత్సరాల నుంచి చురుగ్గా పాల్గొంటున్నాడు. కాబట్టి వారికి కూడా ఓటు వేసి గెలిపేయాలి. మరి ఇక్కడ వాళ్ళ కోసం పనిచేస్తున్న శ్రీనివాస్ గౌడ్ గారని, శ్రీనివాస్ కానీ అంటే అక్కడ పనిచేస్తారు, ఇక్కడ పనిచేస్తారు. ముఖ్యంగా టికెట్ వచ్చే విషయంలో నాకు సహకరించిన బుచ్చ. ఎందుకంటే ఆయన గత 10 సంవత్సరాలు 92 నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు. అయినా సరే జనరల్ అయింది, మీరు వస్తున్నారంటే పక్క జరిగింది. ఇక్కడ శ్రీనివాస్ గారు ఆయన ట్రై చేస్తే కూడా ఒకటే మాట అన్నాడు, మీరు పెద్ద మనిషి వస్తారు, మేము పక్క చేస్తాం. అంటే ఈ పార్టీ గురించి చెప్తున్నా, క్రమశిక్షణ పార్టీ అనేది మనకు అందరికీ కూడా తెలుసు. అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వేయండి. ఎందుకంటే నేను కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నా. ఒకటి అర్థం చేసుకోవాలి మనం అందరం కూడా. మరి అప్పుడు కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు 2 ఏకగ్రీవమని, మరి అప్పుడు ఎవరు భయపెట్టించారు? అది అనడానికి వాళ్ళ అర్హత కూడా లేదు. ఎందుకంటే స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. మేము ఎవరిని కూడా మీకు అందరికీ కూడా పేపర్ వాళ్ళకి తెలుస్తుంటుంది, మేము ఎవరిని ఫోర్స్ చేయలే. ఈరోజు ఇంకా 2-3 టీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ కలుస్తారు. మేము వద్దంటలేం, కలిసినా సరే ఒకటి మాత్రం స్పీకర్ గారు స్పష్టంగా చెప్పారు, ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసారో వాళ్ళకే ప్రాముఖ్యత ఇస్తారని ఇంత కరాఖండిగా చెప్తున్నాడు. కాబట్టి మేము ఒకటే చెప్తాం, బీఆర్ఎస్ వాళ్ళకు ఈరోజు 34 సీట్ల లోపల 32 ఏకగ్రీవమైనవి, 2 ఏకగ్రీవమైనవి, 32 నడుస్తున్నాయి. 32 లోపల 27 నుంచి 28 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోండి. ఇది నిజంగా మీరు సర్వే చేసుకోండి, నేను చెప్పడం కాదు. ఖచ్చితంగా 28 నుంచి 30 సీట్లు కాంగ్రెస్ పార్టీ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం అనన్య చైర్మన్ కాబోతున్నది. మీ అందరు కూడా మరి ఒకసారి చేతులెత్తి మొక్కుతున్నా,
దయచేసి మీరు ఏవంటికి ప్రలోభాలకు కొందరు ఏమంటారంటే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు కూడా చేస్తారు. మేము కాలుమొక్తా చెప్తారు, నేను గరీబోని. అరే గరీబోడు కాలుమొక్త కాదు. కాలుమొక్త అంటే ఏమనుకుంటాం? డెవలప్ చేయాలి. ఇడా కాలుమొక్కుడు కాదు. ఇడా మంచి వ్యక్తిని, నిజాయితీ పరుని, ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవ చేయడానికి కోసం వారికి అవకాశం ఇవ్వాలి. కాబట్టి మీ అందరికీ దయచేసి చెప్తున్నా, లోకల్ నాన్ లోకల్ కాదు. ఇడా 34 వాళ్ళు మా చైర్మన్ గారు ఉన్నప్పుడు మేడం మరి 34 వాళ్ళు తిరిగింది. అప్పుడు నాన్ లోకల్ గుర్తు రాలేదా? అందరికీ ఇప్పుడు సేవ చేసింది కదా. మరి ఇప్పుడు నా రిక్షా కాలనీ ఆడుంది, నా ఓటు ఇడింది అనుకో, రిక్షా కాలనీ నువ్వెవరంటే అది వాళ్ళకి సంబంధించి. ఇది వికారాబాద్ పట్టణం 34 వాళ్ళకి సంబంధం ఇది. కాబట్టి ఇక్కడ లోకల్ నాన్ లోకల్ కాదు, మేము స్వచ్ఛందంగా వస్తున్నాం. మీ అందరికీ సేవ చేయ భాగ్యం. ఒకవేళ మీకు అట్లా అనిపిస్తే నేను నిన్ననే చెప్పిన, ఇక్కడ ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తా. ఖచ్చితంగా నిరంతరం వారంకు 3 రోజులు మీటింగ్ పెడతా. మీ అందరికీ అందుబాటులో ఉంటారు. నేను ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. నేను ఒక ఫోన్ చేస్తే మీకు అందరికీ పని చేసి పెట్టే నాయకునిగా మాకు గుర్తింపు ఉంది. అదేవిధంగా పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. స్పీకర్ గారు చెప్పిన ఒక మాట, గతంలో పూట మేము చైర్మన్గా ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలు టఫ్ ఐటీసీ తీసుకొచ్చినాం. అవి ఆల్రెడీ టెండర్స్ అయిపోయినాయి, అగ్రిమెంట్ కూడా అవుతున్నాయి. ఎలక్షన్ తర్వాత అవి ఖచ్చితంగా అయిపోతాయి. అదేవిధంగా హెచ్ఎండిఏ నుంచి 270 కోట్లు కూడా శాంక్షన్ అయినాయి. ఇవన్నీ డెవలప్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపాలి. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే ప్రభుత్వం, మన ప్రభుత్వం ఉండే కదా అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఎవరికైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో వాళ్ళు 5 లక్షల రూపాయలు రుణాలు ఇస్తాం, ఇండ్లు లేని వారికి 70 గజాలు ఇస్తామని చెప్పి ఆయన ఒక హామీ ఇచ్చింది. కాబట్టి నిరుపేదలకు సహాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో, మంచి సంకల్పంతో ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఈ వార్డుకు వస్తే వికారాబాద్లో కూడా చాలా జనాలని, కానీ నేను ఒకటే నిర్ణయించుకున్నా, పేదవాళ్ళ బతుకుల్లో పడ్డ అంటే వెలుగు నింపాలనే ఒక మంచి సంకల్పంతో ఇక్కడ రిక్షా కాలనీ కానివ్వండి, ఇక్కడ బుడగజంగం కాలనీ కానివ్వండి, ఇంద్రానగర్ కానివ్వండి, చాలా వెనుకబడిన ప్రాంతాలు ఇవన్నీ. అంటే వీటిలో మనం సర్వీస్ చేస్తే మన వాళ్ళ గుండెల్లో పట్ల చిరస్థాయిగా నిలుచుకునే విధంగా మనం పనిచేద్దామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తే అయితే బ్రహ్మరథం పడుతుంది. ఇక్కడ ఈ 3 వార్డులలో కూడా కాంగ్రెస్కు బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా పట్టణ ప్రజలు కూడా చెప్తున్నా, ఈ 3 వార్డులలో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి భారీ మెజార్టీతో గెలిపిస్తే మీకు, ఎందుకంటే మేము సహాయం చేయాలి అనే ఒక దృక్పథం ముందుకు వస్తుంది. కాబట్టి దయచేసి మీ అందరు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముగ్గురిని గెలిపాలని చెప్పి కోరుకుంటున్నా. భాగంగా ఈరోజు 18వ వార్డులో ఉన్నాం. ఈ 18వ వార్డు నుంచి మా భర్త చిగులపల్లి రమేష్ గారు కంటెస్ట్ చేస్తా ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, ఎలక్షన్ డిక్లేర్ కాగానే ఎక్కడెక్కడైతే జనరల్ వార్డ్స్ ఉన్నాయో అక్కడ నుంచి అందరు చాలా మంది ప్రజలు కానివ్వండి, అక్కడ ఉన్న లోకల్ నాయకులు కానివ్వండి, కాల్ చేసి అన్న మీరు మా వార్డు నుంచి వేయండి, కంటెస్ట్ చేయండి అని అడగడం జరిగింది. కానీ రమేష్ అన్న 18th వార్డే ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారు అంటే ఇది చాలా కూడా వెనుకబడిన కాలనీ, దీన్ని మంచిగా డెవలప్మెంట్ చేయాలి అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు కావాలి. అదొక్కటే కారణంతో, ఎందుకంటే వేరే వార్డులలో వేస్తే మనం ఈజీగా గెలుస్తుండే, కానీ విజన్ ఉన్న నాయకుడు. నేను చైర్మన్ ఉన్నప్పుడు 34 వార్డులలో ఎంత అభివృద్ధి చేసినానో మీ అందరికీ తెలుసు. కరోనా అంటే నేను ఫిబ్రవరిలో ఛార్జ్ తీసుకున్నా, జనవరి 28 ఛార్జ్ తీసుకోగానే మార్చిలోనే కరోనా స్టార్ట్ అయింది. కానీ ఆ కరోనాలో 34 వార్డులలో ఎంత సేవ చేసినాము, ఎన్ని సేవలు అందించడం అనేది అందరికీ తెలుసు. రిక్షా కాలనీ అండ్ మధు కాలనీ ఫస్ట్ రెడ్ జోన్ గా డిక్లేర్ చేసిండ్రు. అప్పుడు అసలు ఒక్కరు కూడా కాలనీలకు పోవడానికే భయపడ్డ ఆ పరిస్థితులలో నేను, మా వారు చిగులపల్లి రమేష్ గారు ఎంత తిరిగినామంటే ప్రతి వార్డులో కూడా, ఆ వార్డులో ఎవరైతే కరోనా పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ ఇంటి వరకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. వెజిటేబుల్స్ కానివ్వండి, మందులు కానివ్వండి, పాలు కానివ్వండి, స్వయంగా మేమే వెళ్ళి అందించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఒక తపన ఏంటంటే మనం ఒక చైర్మన్ స్థానంలో ఉన్నాము, సో మనం సేవ చేయడానికి వచ్చినాం, సేవ చేయాలి. మనకు డబ్బుల కోసం రాలే రాజకీయంలో. ఫస్ట్ నుంచి కూడా ఇందాక రంగరాజ్ చెప్పినట్టు, అన్న చెప్పినట్టు, రమేష్ గారు డబ్బుల కోసం రాజకీయం ఎప్పుడూ చేయరు, మీ అందరికీ తెలుసు. కొంతమంది అప్పుడు ఫోన్ చేసిండ్రు కరోనాలో, మీరు ఇంతగానం తిరుగుతున్నారు, రెడ్ జోన్లలో తిరుగుతున్నారు, మీకు అవసరమా అని చెప్పేసి. అప్పుడు ఉన్న కలెక్టర్ పౌసమి బస్సు గారు కూడా ఫోన్ చేసిండ్రు, చైర్పర్సన్ గారు మీరు ఎందుకు తిరుగుతున్నారు, ఏదైనా అవాంతరం వస్తే కష్టం కదా అని. లేదు మేడం, అక్కడ నీడ్ ఉంది, పీపుల్కి అవసరం ఉంది కాబట్టి మేము వెళ్తున్నామని చెప్పిన సందర్భం ఉంది. అంటే ఏం చెప్తున్నా అంటే, నేనేదో చేసినా అని చెప్పట్లేదు. నేను ఇలాంటి నాయకులు వస్తేనే మీ వార్డులన్నీ కూడా మంచిగా అయితే అని ఒక మంచి ఉద్దేశంతోనే ఇక్కడ నిలబడడం జరిగిందని చెప్తున్నా. ఇంకోటి 18వ వార్డులో మా వారు, 30వ వార్డులో రంగరాజు వాళ్ళ వదిన,
అండ్ 19వ వార్డులో దుద్యాల లక్ష్మణ్. అంటే ఈ బిట్టు మొత్తం కూడా కాంగ్రెస్ నాయకులను గెలిపియండి. కొంతమంది లోకల్ నాన్ లోకల్ అని చెప్పి ఇష్యూ తీసుకొస్తున్నారంట. రమేష్ అన్న ఇక్కడ లోకల్ కాదు. ఎవరంటే చెప్పింది రమేష్ అన్న లోకల్ కాదని? ఎక్కడి నుంచో తాండూరు నుంచో పరిగి నుంచో వచ్చి రమేష్ అన్న కంటెస్ట్ చేస్తలేడు. 34 వార్డులు వికారాబాదే. గవర్నమెంటే డిక్లేర్ చేసింది 34 వార్డులు కలిపి వికారాబాద్ అని. లోకల్ ఏంది, నాన్ లోకల్ ఏంది? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, లోకల్ ఉన్న నాయకులను గెలిపిస్తారు. గెలిపించిన తర్వాత ఏదో పార్టీ, ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పైన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రి. తర్వాత స్పీకర్ ప్రసాదన్న గారు గడ్డమనన్య, తను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు అన్న కూడా 18th వార్డు నుంచి, రంగరాజ్ కూడా ఈ కాంగ్రెస్ నుంచి, దుద్యాల లక్ష్మణ్ కూడా కాంగ్రెస్ నుంచి. అందరు కాంగ్రెస్ వాళ్ళు ఉంటేనే కదా ఒక ఫండ్స్ అనేది మంచిగా వస్తాయి. డెవలప్మెంట్ కావాలి అంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళకు మాత్రమే మీరు ఓటేయండి. ఎవరో లోకల్ ఉన్నారు, వాళ్ళు పిలిస్తే పలుకుతారు. మీరు ఇంకా లోకల్ వాళ్ళు అని చెప్పేసి ఆడవాళ్ళని గెలిపిస్తే ఏమవుతుందంటే, మీరు పోయి వాళ్ళ ఇంటి ముందర నిల్చోవాలి. రమేష్ అన్న అట్లా కాదు. మీరు ఒక్క ఫోన్ చేస్తే చాలు, ఫోన్లలోనే పనులు అయిపోతాయి. వాళ్ళు వచ్చి చేసి ఆఫీస్లో ఉంటే కూడా ఏం పనులు కావు, ఫండ్స్ కూడా రావు. కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నా, మనందరం కలిపి ఈ మొత్తం ఏరియాలన్నీ డెవలప్మెంట్, 3 వార్డులు డెవలప్మెంట్ చేయాలి అంటే కాంగ్రెస్ నాయకులని పెద్ద ఎత్తున గెలిపియండి. మీరు దేనికి కూడా ప్రలోభాలకి లొంగకండి. ఎందుకంటే కొట్లాడి ఫండ్ తెచ్చే నాయకులు ఎవరున్నారు వాళ్ళని చూసి గెలిపియండి. ఇంకోటి, ఇక్కడ సైడ్ అంతా కూడా చాలా మందికి జాబ్స్ కరెక్ట్గా లేకుండా ఏదో ఇంట్లో పనులు చేసుకోవడం అలాంటివి ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మన అనంతగిరిలో 1000 కోట్లతోని మంచి అభివృద్ధి పథకాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. టూరిజం డెవలప్మెంట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా మందికి జాబ్స్ పెట్టించే బాధ్యత మా అందరిది. ఇదైతే నేను డంకా బజాయించి చెప్తున్నా. ఇంకోటి, మెగా టెక్స్టైల్ పార్క్ ఒకటి ప్రసాదన శాంక్షన్ చేయించబోతున్నారు. దాంట్లో కూడా మన లోకల్ వాళ్ళందరికీ కూడా, మన ఈ ఏరియాల వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్న మహిళలకి చాలా మందికి ఉపాధి లేని పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. మీ అందరికీ కూడా మంచిగా జాబులు తెప్పించే బాధ్యత మాది. కాబట్టి ఏం సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే ఒక్క ఫోన్ కొడితే చాలు, పనులు అయిపోతాయి. వేరే వాళ్ళు ఎవరెవరో చెప్పే మాటలన్నీ వినకండి. అదొకటే నేను చెప్తున్నా. దయచేసి అందరు గమనించాలి.